ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా, ఇందులో 90% మగాళ్ళు దేనికి పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా? ఫ్రీ సెక్స్. నిజంగానే ఫ్రీ సెక్స్ కోసం. నేను డ్యూటీ నుండి వచ్చేసాక ఫస్ట్ అన్నం తినాలి, తర్వాత బెడ్రూమ్లో దాన్ని తినాలి అని ఈ ఇంటెన్షన్తో మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సీరియస్ కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. అండ్ ఇంకొక రీజన్ చెప్తా, నాకు పిల్లలు కావాలి కాబట్టి ఇది ఒక రీజన్. ఈ 2 రీజన్స్ వల్లే మగాడు పెళ్లి చేసుకుంటున్నాడు. కానీ మోస్ట్ ఆఫ్ ద రీజన్ సెక్స్, ఫ్రీ సెక్స్. సెక్స్కి ఏముంది, ఎవరిదైనా దొరుకుద్ది. బట్ ఇంట్లో ఉండే పిల్లం ఫ్రీ కదా, కాబట్టి ఆ రీజన్ కోసం పెళ్లి చేసుకుంటున్నారు. ప్రెజెంట్ ఉన్న జనరేషన్ గురించి నేను మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? ప్రెజెంట్ ఉన్న జనరేషన్ గురించి. అందరూ అని నేను అనట్లేదు కదా, 90% అన్నా. మిగతా 10% మీరు మంచోళ్ళు అయితే వావ్ 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 గుడ్ బ్రో అని చెప్పి కామెంట్ చేయి. ఈ 90% అయితే నెగిటివ్ కామెంట్ పెట్టి ఇద్దరం మింగించుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గరికి వద్దాం. వీళ్ళంతా ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు తెలుసా? నాకంటూ ఒక సొంత ఇల్లు కావాలి, నాకంటూ ఒక లగ్జరీ లైఫ్ ఉండాలి, నా మొగుడు డ్యూటీకి వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఇంట్లో పడుకోవాలి. ఇలా అనుకుంటున్న చాలామంది ఆడవాళ్ళు ఇలాంటి పెళ్ళిళ్ళకి రెడీ అవుతున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ కేసెస్ వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. ఇంట్లో పేరెంట్స్ బలవంతం మీద, అది వేరే టాపిక్. బట్ ఈ టాపిక్లో ఇలాంటి లకిడీ కపుళ్ళ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఏంటంటే, సరే ఈ లగ్జరీ లైఫ్ కోసమే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అలాగని మొగుళ్ళతో కాపురం చేస్తారా? చెయ్యరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఆగదు. సీరియస్గానే వాళ్ళకి ఆగదు. వీడికా ఒక 45-40 ఉంటాయి, మనోడికి ఆల్రెడీ అయిపోద్ది. వాళ్ళ 20లో ఉంటారు. ఎక్కడ ఆగుద్ది? సమన్యాయమే కదా. వీడి 20లో ఉన్నప్పుడు ఎన్ని దేకారో ఇది 20లో ఉన్నప్పుడు అన్నీ చేస్తుంది కదా. సో ఇంత లాంగ్ గ్యాప్ కాకుండా ఏజ్ డిఫరెన్స్ తగ్గించుకొని పెళ్లి చేసుకుంటే మంచిది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అలాంటి మగాళ్ళు, ఇలాంటి ఆడవాళ్ళు ప్రజెంట్ సొసైటీలో ఉన్నారు. నీకు తెలిసిన ఇలాంటి లంగాగాడి కానీ లంగాది కానీ ఎవరితోనైనా ఉంటే తనని కామెంట్ చేయి.